హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు మురళి. నేను బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఉన్నాను. బెంగళూరు ప్యాలెస్ 19వ శతాబ్దపు రాజభవనం. బెంగళూరులో ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ గాయ్స్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 240 రూపీస్. ఫారినర్స్కి అయితే డబల్ ఉంటుంది, 480 ఉంది. గాయస్, లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే అవకాశం లేదు, బోర్డు పెట్టేశారు వాళ్ళు. మనం బయటకు వచ్చేసిన తర్వాత ఆవరణలో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు, కానీ లోపల మాత్రం లేదు. గాయస్, ఎవ్రీ మండే హాలిడే గుర్తుపెట్టుకోండి. మండే వచ్చినారంటే వెనకలికి పోవాల్సిందే. చాలామంది విజిటర్స్ వచ్చారు, ఫారినర్స్, లోకల్స్, అదర్ స్టేట్ వాళ్ళు, ఇలా చాలామంది అయితే టూరిస్టులు అయితే వచ్చారు. సో ఇది ఎంట్రీ గాయస్. నాకు వెహికల్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఆడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నేనైతే ఫుడ్ స్టాల్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు, సో బయట తిని రావడమే బెటర్ గాయస్. లోపల ఎక్కువగా మనం పెయింటింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అప్పట్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదు కదా, అందుకని వాళ్ళు పెయింటింగ్స్తో మనకి చెప్తున్నారు. ఇలాంటి స్టిక్కర్ వేస్తారు ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో. కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే అమౌంట్ పెట్టాను, నా కాడ ఆధార్ కార్డ్ అవన్నీ తెచ్చుకోలేదు నేను. ఒక మొబైల్ ఇస్తారు, మొబైల్తో పాటు ఒక హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారు. అందులో ఏముంటుందంటే ప్యాలెస్కు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఇలా మొత్తం 1 నుంచి 21 వరకు బోర్డులు ఉంటాయి. 20 లాస్ట్, 21 ఏముండదు. చాలా రకాల లాంగ్వేజ్లో ఉంటుంది ఆడియో. మనం తెలుగు కాబట్టి తెలుగు యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఆ నంబర్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ నంబర్ ఎంటర్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడియో వినొచ్చు. ఇది ఎందుకంటే జస్ట్ మనకి ఒక గైడ్ అవసరం లేకుండా మొబైల్ ఆడియో ద్వారా మనం సమాచారం తెలుసుకోవచ్చు. అంతా చూసేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇస్తే మళ్ళీ మనకి అమౌంట్ ఇస్తారు. హీరో రజనీకాంత్ చంద్రముఖి మూవీ ఇక్కడే షూటింగ్ అయిందంట. అలాగే ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అవుతాయంట. గాయస్, మనం లోపల 20 రకాల బోర్డులు ఉంటాయని చెప్పాను కదా నేను. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి వెల్కమ్, సెకండ్ వన్ ఎంట్రన్స్ హాల్, అట్లాగా బాల్ రూమ్, గ్రాండ్ స్టెయిర్ కేస్, దర్బార్ హాల్, లెజారస్ అండ్ కంపెనీ, దసరా, ప్రైవేట్ స్టెయిర్ కేస్, మహారాజాస్ క్వార్టర్స్, క్లాసికల్ పెయింటింగ్స్, మహారాణీస్ క్వార్టర్స్, హంటింగ్, కెద్దహ్ కార్నర్, జెనీలాజికల్ పోర్ట్రేట్స్, వడియార్ ఫ్యామిలీ స్నాప్షాట్స్, మహారాణీస్ కాట్రియార్డ్, మహారాజాస్ కాట్రియార్డ్, జాకీస్ వేయింగ్ స్కేల్, రాజ్ కార్నర్, గార్డెన్స్. తర్వాత లాస్ట్ది 21ది ఫేర్వెల్, అంతే లాస్ట్ది. అట్లాగే ఉంటుంది గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్గా సెకండ్ తీసుకున్నావు అనుకో, ఎంట్రన్స్ హాల్ అన్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంట్రన్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా కలవనీకి వచ్చినప్పుడు ఎట్లా అట్లా అట్లా ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాండ్ స్టెయిర్ కేస్ అన్నావు అనుకో, 4th వన్, అదేం లే, మెట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పించినారు, ఇట్లా ఉంటుంది ఆ ఆడియోలో. అట్లా తర్వాత దసరా అని ఒకటి ఉంది, అంటే వాళ్ళు అప్పట్లో దసరా ఎలా చేసుకునే వాళ్ళు, వేరే రాజులను పిలుచుకొని చేసేవాళ్ళు, ఇట్లాగా ఉంటుంది సమాచారం. మెయిన్గా మొత్తం ఎక్కువ ప్యాలెస్లో పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ వేసి ఒక ఫోటోగ్రఫీ పెట్టేసినారు అన్నట్టు. మెయిన్గా ఇవి కనపడినాయి. ఇంకా ఆర్కిటెక్చర్, లోపల ఆర్కిటెక్చర్ ఉంటుంది, సో అవన్నీ మనం గమనించవచ్చు. మొత్తానికి అయితే బాగానే ఉంది, కానీ 240 పెట్టాడు, ఆడియో ఇచ్చినాడు. సరే, మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం మనం టూర్ అయితే.
ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ బయట నుంచి గైస్. వ్యూ అయితే అదిరిపోయిద్ది బయట నుంచి. ఇంతే గైస్, ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్.